నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సొంత అన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ షర్మిల జగన్ తన తల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేనల్లుడి మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా చరిత్రలో మిగిలిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సరస్వతి పవర్ షేర్ల విషయంలో జగన్ స్వయంగా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పై సంతకం చేసినప్పటికీ ఇప్పటి వరకు తనకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లను జగన్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక మళ్ళీ తనకే కావాలని కోర్టుకు వెళ్లారు. జగన్ కు విశ్వసనీయత ఉందో లేదో వైసీపీ వారే ఆలోచించాలి అని ఆమె ప్రశ్నించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ షర్మిల మరింత తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ కేసులో బెయిల్ పై బయట తిరుగుతున్న ఎంపీ అవినాష్ రెడ్డి సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. విచారణాధికారిని బెదిరించి భయపెట్టి వివేకను ఆయన కుమార్తె సునీతనే హత్య చేయించిందని తప్పుడు రిపోర్ట్స్ రాయించారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య కేసులో ఇప్పటికే పలువురు సాక్షులు మరణించారని గుర్తు చేస్తూ సునీతను కూడా చంపుతారని, ఆమెకు ప్రాణహాని లేదని గ్యారంటీ ఏంటని షర్మిల ప్రశ్నించారు. ఇక బెయిల్ పై ఉండి సాక్ష్యాలు తారుమారు చేస్తున్న ఇలాంటి వ్యక్తులు బయట ఉండాలా, జైల్లో ఉండాలా అని ఆమె నిలదీశారు. తాను కనిపించడం లేదనేది అవాస్తవమని, దానిని మెడికల్ లీవ్ లా భావించవచ్చని షర్మిల అన్నారు. ఇక శైలజానాథ్ వైసీపీలోకి ఎందుకు వెళ్లారో తనకు తెలియదని, అక్కడ అధికారం లేదని, కేవలం డబ్బు మాత్రమే ఉందని, ఆ డబ్బు కోసమే ఆయన వెళ్లి ఉండొచ్చని ఆమె వ్యాఖ్యానించారు. ఇక వైసీపీ తమ నేతలపై దృష్టి పెట్టిందంటే కాంగ్రెస్ బలపడుతోందని అర్థమని, తమ నేతలను లాగుతున్నారంటే వారికి భయం పట్టుకుందని, తన కృషి ఫలిస్తోందని షర్మిల పేర్కొన్నారు. మొత్తానికి షర్మిల తన సోదరుడు జగన్ పై చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. చూడాలి మరి ఏం జరుగుతోందో. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.